మహానగరాలు తీరమే లేని నగరాల్లో కూడా వరదలు వస్తున్నాయి. ఈ వరదలు ఒక్క హైదరాబాద్కే కాదు, మీకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలా మేజర్ సిటీస్ అంతటా ఇదే ప్రాబ్లం. సో ఇది మీరు అన్నట్లు ఇయర్ అండ్ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి కూడా. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఈవెంట్స్, అంటే నగరాల్లో ఇలాంటి వార్తలు మనం ఒకప్పుడు ఆ సీజన్లో ఒక్కసారో 2 సార్లు చూసేవాళ్ళం. ఇవాళ వారంలో 2 సార్లు చూస్తున్నాం. మీరు గమనిస్తే ఇదే వార్త దాదాపు వారంలో ఒక 2 టైమ్స్ అన్న వస్తుంది. సో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీరు అన్నారు చూడండి, కుంభవృష్టి అని. ఈ కుంభవృష్టి అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ అంటే ఏంటంటే టూ మచ్ రైన్ ఫాల్ ఇన్ ఏ టూ లిటిల్ టైమ్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. అంటే అత్యధిక వర్షపాతం కొద్దిసేపట్లో ఒక చిన్న ఏరియాలో పడుతుంది. అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్కు. హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్, భారీ వర్షం, కుండపోత లాంటి వర్షం, అది కూడా ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ భారీగా పడిపోతుంది. అదే కుంభవృష్టి ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 సెంటీమీటర్ల వర్షం ఉంది. ఇది స్ప్రెడ్ ఓవర్ 2 days పడ్డదనుకో మనకేమీ కాదు. స్ప్రెడ్ ఓవర్ హైదరాబాద్ సిటీ అంతా పడ్డదనుకో ఏమీ కాదు. కానీ ఒక చిన్న ఏరియాలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు భారీ వర్షపాతం, ఈ 3 కలిసి రావడంనే మనము ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటాం. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ రావటానికి కారణం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల. మనము ఈ గ్లోబల్ వార్మింగ్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, భూతాపము, వీటి వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్